నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, ఈరోజు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారు యాక్సిడెంట్ అయిన కేసులో పలు అనుమానాలైతే వ్యక్తమవుతా ఉన్నాయి. సో, పాస్టర్‌ది నిజంగా యాక్సిడెంటేనా? లేకపోతే ఎవరైనా దాడి చేశారా? సో, ఈ మరణం పట్ల చాలా అనుమానాల కోణాలైతే వెలువడతా ఉన్నాయి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది. మనతో మాట్లాడడానికి సీనియర్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. సార్, ఈ ఈ ఈ సస్పిషియస్‌గా ఉంది కేస్ ఇది. సో, దాడి చేశారని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. పోలీసులైతే ఇది యాక్సిడెంట్ కేస్ అంటా ఉన్నారు. సో, ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు పోస్ట్ మార్టం ఒకటి, తర్వాత విట్నెస్లను ఆయన ఎన్ని గంటలకు బయలుదేరాడు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఆ రూట్లోనే ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది పోలీసులు ఎగ్జామిన్ చేస్తారు. అదేవిధంగా ఆ రోడ్లో వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏముంది, యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమున్నాయి, వెహికల్స్తో గుద్దుకున్నాయి, లేకపోతే రైల్వే ట్రాక్ ఏదన్నా దాటుతూ ఉంటే నా ట్రైన్ ఎక్కడో ఉందిలే నాకేమని ముందుగా బయలుదేరి వచ్చింటే వెనకాల ట్రైను తగిలి, ఇప్పుడు ట్రైన్ వెనకాల మోటార్ సైకిల్కు తగిలితే ముందర పడిపోయి ఉండొచ్చు, ముందర పడిపోయి ఆయనకి ఏదైనా దెబ్బ తగిలితే డెఫినెట్గా చనిపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు భయానికి గురై కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు అది పోస్ట్ మార్టం జరిగి ఆ తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ఏమైనా తగిలిందా, లేకపోతే ఎక్కడైనా వెహికల్స్ తగిలాయా, లేదు వీళ్ళు అనుకున్నట్టే ఎవరైనా కక్ష కట్టుకొని ఇబ్బంది పెట్టి ముందుకొచ్చి కొట్టి చంపారా, అట్లయితే తెలుస్తుంది కదా. ఇంజురీస్ ఉంటాయి, యాక్సిడెంటల్ ఇంజురీస్ వేరేగా ఉంటాయి, కొట్టిన ఇంజురీస్ వేరేగా ఉంటాయి. అదేవిధంగా ఆయన ఎన్ని గంటలకు ఆయనకు కొట్టి చంపేటువంటి అంతటి కక్ష ఏముంటుంది? ఒకవేళ ఏమన్నా మర్డర్ చేసినాడనో ఆయన కొట్టి చంపారనో అంటే డెఫినెట్గా ఆయన కాని వాళ్ళు ఉంటారు, ఈయన ఏదన్నా చేసి ఉండాలా, దాన్ని ఇష్టపడక ఓహో మమ్మల్ని ఇంత అన్యాయం చేశాడు, ఇంత ద్రోహం చేశాడు కాబట్టి ఈయన్ను చంపాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు కర్రలు సేకరించినారా, కత్తులు సేకరించినారా, లేకపోతే ఈయన పోయే దారిలో ఒకళ్ళైతే చేసినారా, ఇద్దరైతే చేసినారా అనేది తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు ముందుగానే మనం ఎవరో చంపారు, ఏదో చేశారు, కచ్చగట్టి చేశారు అనేది అది బాగా అనిపించదు. ఎందుకంటే పాస్టర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చుట్టాలు వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ కనుక అయితే సో హెల్మెట్ కింద పడినప్పుడు హెల్మెట్ తల నుంచి వీడిపోతుంది, దెబ్బలు తాకుతాయి, బండి డ్యామేజ్ అవుతుంది, కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకుతాయి, కానీ కొన్ని ఘాట్లు మాత్రమే కనబడుతున్నాయనే వాదనలు వినబడుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కదా ఏమి ఘాట్లవి. పాము ఘాట్ల, పాము కూడా కరిచిండొచ్చు, లేదు అంటే ఎవరైనా కొట్టినారా, లేదు ట్రైన్ ఏదైనా తగిలిందా, లేదు ఆయన ఇప్పుడు చాలామంది మొన్న కూడా బస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయినాడు. అదే వెహికల్ కాబట్టి వెహికల్లో హార్ట్ అటాక్ వస్తే ఆయన స్పృహ తప్పి కింద పడిపోయి చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అన్నీ తేలుతాయి. ఇప్పుడు ఇది దుందుడుకు చర్య, మనం ఏదో ఒకటి చేసి ఎవరన్నా చంపారనుకోవడము లాదేది ఇప్పుడు మనం నిర్ణయించలేం. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈయనకి ఎవరైనా కక్ష దారులు ఉన్నారా, ఈయన చంపేటువంతటి కక్ష ఏముంటుంది, అవన్నీ పరిశీలించి ఆయన శరీరం పైన ఉన్నటువంటి గాయాలు ఆ విధంగా పోస్ట్ మార్టం చేస్తే, తర్వాత విట్నెస్ని ఎగ్జామిన్ చేస్తే, తర్వాత సీసీ ఫుటేజీలు కూడా ఉంటాయి. ఏ ఏ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే ఆ సీసీ ఫుటేజ్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, ఏ ఏ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది? తీసుకుంటారండి. ఈ కాలంలో ఏముంది, ఆయన ఏ టైంలో ఎక్కడ బయలుదేరింది, ఏ విధంగా వచ్చింది, తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఎవరితోనో ఘర్షణ పడి మాట్లాడింది, అన్నీ సీసీ ఫుటేజీలు ఉంటాయి. అదేవిధంగా ఫోన్ రికార్డింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫోన్లో ట్రాకింగ్ ఉంటుంది, ఆయన ఎన్ని గంటలకు ఎక్కడ బయలుదేరినారు, ఏ విధంగా వచ్చాడని. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం చెప్పగలం, కానీ ఇప్పుడే మనం ఏదో మాట్లాడడం ధర్మం కాదు.